హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయి బాబ్జీని. హాయ్ ఫ్రెండ్స్, నా యొక్క ఛానల్ని అందులోని వీడియోలను చూసి ఆదరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే నాదొక మనవి, మీరు వీడియో చేసిన తర్వాత ఆ వీడియోని లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ పెట్టినట్లయితే ఆ వీడియో వైరల్ అవుతుంది, తద్వారా మన ఛానల్లో అభివృద్ధి చెందుతుందని మీకు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ పురోభివృద్ధికి తోడ్పడవలసిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. హాయ్ ఫ్రెండ్స్, గత ఎపిసోడ్లో మరి మీకు చార్మినార్ గురించి చూపించడం జరిగింది. ఆ చార్మినార్ చూసిన తర్వాత నేను అక్కడికి సమీపంలో ఉన్నటువంటి మక్కా మసీద్, ఇదిగో చాలా అద్భుతంగా కనపడుతూ ఉంటుంది, చూపరులను ఆకట్టుకుంటుంది. మరి అన్ని వర్ణాల వారు హిందువులతో సహితంగా ఇక్కడికి వచ్చి మరి మసీదుని దర్శించి వెళ్తూ ఉంటారనమాట. మరి అటువంటి అద్భుతమైనటువంటి ఈ కట్టడం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలోని హైదరాబాదులో ప్రాచీన మరియు అతి పెద్దదైన మసీదులలో మక్కా మసీద్ ఒకటి. ఇది చార్మినార్కు 100 గజాల దూరంలో ఉంది. ఈ మక్కా మసీదు 400 సంవత్సరాలకు పైగా పురాతనమైనది మరియు భారతదేశంలోని పురాతన మసీదులలో ఒకటి. ఇస్లాంలో అత్యంత పవిత్రమైన ప్రదేశమైనటువంటి కాబా, అంటే మక్కాలో ఉన్నటువంటి మసీదుని కాబా అంటారు. అక్కడ ఉన్నటువంటి పైకప్పున పోలిన ఉండే పెద్ద గోపురం ఈ మసీదుకు ఉంది. దీని నిర్మాణం 1614లో కుతుబ్ షాహీ రాజవంశం కింద ప్రారంభమైందట. 1617లో మహమ్మద్ కులీ కుతుబ్ షా, మీర్ ఫజలుల్లా బేగ్, రంగయ్య చౌదరిల ఆధ్వర్యంలో ఈ మసీదు కట్టబడింది. అబ్దుల్లా కులీ కుతుబ్ షా తానిషా కాలంలోనూ దీని నిర్మాణం కొనసాగింది. ఆ విధంగా 1694లో మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు ఈ మసీదు నిర్మాణాన్ని పూర్తి కావించారట. దీని నిర్మాణం కొరకు 8000 మంది పనివారు పనిచేశారని, 77 సంవత్సరాలు పట్టిందని తెలుస్తుంది. అటువంటి మక్కా మసీదు చార్మినార్కి నైరుతి దిశలో ఉంది. ఈ మసీదు నిర్మాణం కొరకు మక్కా నుండి ఇటుకలు తెప్పించారని నమ్ముతారు. వాటిని మసీదు మధ్యలో ఉన్న ఆర్చ్లో ఉపయోగించారని, అందుకే దీని పేరు మక్కా మసీదుగా స్థిరపడిందని అంటారు. దీని హాలు 75 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇక వెడల్పు చూసినట్టయితే 220 అడుగుల వెడల్పు ఉంటుంది. 180 అడుగుల పొడవు కలిగి అద్భుతంగా ఈ మసీదు చూపర్లను ఆకట్టుకుంటుంది. ఈ మసీదులో మహమ్మద్ ప్రవక్త యొక్క పవిత్ర కేశంతో సహా పవిత్ర అవశేషాలను కలిగి ఉందని చెబుతారు. తెలుగులో తొలి యాత్రా చరిత్రకారుడైన ఏనుగల వీరస్వామయ్య 1830లో ఆయన వ్రాసిన కాశీయాత్ర చరిత్రలో హైదరాబాద్ గురించి వ్రాస్తూ షహరు అంటే పట్టణం నడుమ మక్కా మసీదు అనే ముస్లింల ప్రార్థనా మందిరం ఉంటుంది అని రాశారట. ఈ మసీదు దాని ఆకట్టుకునే పరిమాణం మరియు నిర్మాణంలో వాడిన గ్రానైట్లతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఒకేసారి 10,000 మంది వరకు భక్తులు నమాజ్ చేసుకోవచ్చు. అటువంటి ఈ మక్కా మసీదు సముదాయంలోనే హైదరాబాద్ నిజాంలు అని పిలువబడే అనేక మంది అసఫ్ జాహీ పాలకుల యొక్క సమాధులు ఉన్నాయి. ముఖ్యంగా 1803 నాటి అసఫ్ జాహీ రాజవంశం నుండి నిజాముల సమాధులన్నీ ఇక్కడ ఉన్నాయి. అయితే మొదటి మరియు చివరి నిజాములైన అసఫ్ జా 1, అసఫ్ జా 7ల బాడీలు మాత్రం ఇక్కడ ఖననం చేయబడలేదు. ఇవి దక్షిణాన మసీదు దక్షిణ చివరన పాలరాయి ఆవరణలో ఇవి నిక్షిప్తం చేయబడి ఉన్నాయన్నమాట. ఈ మసీదు ఆవరణలో మసీదుకు ముందుగా చక్కని కొలను ఉంది. చూడండి, మరి ఈ కొలను ఎంత ముచ్చటగా ఉందంటే పావురాలన్నీ కూడా ఈ కొలను చుట్టూరు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. మధ్యలో కూడా ఉన్నాయి చూడండి. మరి అటువంటి ఈ కొలను ఎందుకు ఉద్దేశించబడింది అంటే, మా ముస్లిం భక్తులు నమాజ్ చేసుకోవడానికి లోపలికి వెళ్లే ముందు ఇక్కడ కాళ్ళు చేతులు మొహం శుభ్రపరచుకుని వెళ్తారనమాట. అందుకోసం ఇది నిర్దేశించబడింది. మరి ఇది మిత్రులారా, ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలోనే మరి ఒక కొత్త వీడియోతో మీ ముందుంటాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. త్వరలోనే మరి ఒక కొత్త వీడియోతో మీ ముందుంటాను. ప్రస్తుతానికి బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.
మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంతవరకు తెలియని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా? కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా? అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నా.